రవాణా, రోడ్లు, భవనాలు శాఖపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ప్రజెంటేషన్ ఇస్తూ రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, వార్షిక లక్ష్యాల సాధనపై వివరిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో వాహనాల పన్నుల ద్వారా 5.930 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా మార్చి 9 నాటికి 4.501 కోట్లు అనగా 76% లక్ష్యాన్ని చేరుకున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాల వారీగా ఆదాయ లక్ష్యాల సాధనతో సాధించిన ఫలితాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ నిర్దేశించిన ఆదాయంలో చిత్తూరు జిల్లా 100% లక్ష్యాన్ని చేరుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీ సత్యసాయి జిల్లా 94%లో రెండవ స్థానంలో నిలవగా ఎన్టీఆర్ జిల్లా 92%, కర్నూలు జిల్లా 88%, తిరుపతి 87%, ప్రకాశం జిల్లా 87% చొప్పున ఆదాయ లక్ష్యాలను సాధించి అత్యుత్తమ పనితీరు కనబరిచి టాప్ 6 జిల్లాల జాబితాలో నిలిచాయన్నారు. రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయని, గతేడాదితో పోలిస్తే మొత్తం వాహనాల సేల్స్ 12.50% వృద్ధి నమోదైందని, మొత్తం రిజిస్ట్రేషన్లు 2.64 కోట్ల పైగా ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనాలు, కార్ల వంటి నాన్ ట్రాన్స్పోర్ట్ వ్యక్తిగత వాహనాలు అమ్మకాల్లో 12.40% వృద్ధి కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా గూడ్స్, ప్యాసింజర్ ఆటోలు తదితర కమర్షియల్ కేటగిరీ వాహనాలు అమ్మకాల్లో గణనీయమైన పురోగతి ఉందని, కేవలం ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 18.37% వృద్ధిని, అలాగే ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తంగా 14.24% వృద్ధిని సాధించామని ఆయన వివరించారు.